ఈరోజు నేను టమాటా చేపల కూర చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు 1 కప్పు తీసుకున్నాను, టమాటా ప్యూరీ ఒక 5 పెద్ద టమాటాలు ఒక 5 తీసుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి, పసుపు, సాల్ట్, అంతేనండి. ఇవి చేప ముక్కల్ని నేను ఫ్రై చేసేస్తున్నానండి. ఫ్రై చేసి కూరలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. 1 కప్పు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇది పచ్చవాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత పసుపు అండి, తర్వాత కారం అండి, 3 స్పూన్లు వేసానండి కారం. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిసి ఇలాగ బాగా వేగాలండి. బాగా ఫ్రై అయ్యింది. తర్వాత ఈ టమాటాని వేసుకుందామండి. తర్వాత ఇలా కలుపుకోవాలండి. మనం దీంట్లోని చింతపండు రసం వేయడం ఏం అక్కర్లేదండి, ఎందుకంటే టమాటా పుల్లగా ఉందండి, పులుపు టమాటానే. తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత తీసుకుందామండి. టమాటా అన్నీ బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని వేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి, ఎందుకంటే ఇది బాగా ఫ్రై అయింది కదండి ఈ చేప ముక్కలన్నీ. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. నూనె తేలిందండి. ఎంతో రుచికరమైన టమాటా చేపల కూర రెడీ అండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సింప్లీ విత్ జయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.